పచ్చాపల కూర, జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఇవన్నీ వేసుకున్నాం కదండి. చక్కగా కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద ఇప్పుడేనండి మంచిగా ముద్ద అల్లము వెల్లుల్లిపాయ తొక్కి వేసాను. మిక్సీ వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మొత్తం మిక్స్డ్, ఆయిల్. మంచి పేరండి. హైదరాబాద్లో జూబ్లిక్స్లో ఉంటారు పాండ్ అని. అతనికి చాలా ఇష్టం అండి, అన్నయ్య అవుతాడు. మనం చేసే చేపల పులుసు మాత్రం మీ ఆంధ్ర వాళ్ళు చాలా టేస్ట్గా చేస్తారమ్మా అంటాడు. ఆ విధానంతో ట్రై చేయండి, మీరు కూడా చూపిస్తాను. ఇదిగోండి చక్కగా అంతా మసాలా పట్టించేసి గట్టిగా పట్టించేసి పెట్టాను. పులుసు అండి, చింతపండు పులుసు. ఇది పులుసు వేసుకుంటున్నాము. పులుసులోకి జీడిపప్పు వేసుకున్నాను కొన్ని, చక్కగా స్పూన్ వేసుకున్నామండి. అన్ని గరం మసాలాలు అండి. చక్కగా ఇట్లా వేయించుకొని పొడి పక్కగా ఉడుకుతుంది కదా చేపల కూర. చూడండి ఎలా ఉడుకుతుందో, కొత్తలాడుతుంది చేపల కూర. చక్కగా మంచిగా జీలకర్ర పొడి, మెంతు పొడి, ఆ ఫ్లేవర్ ఉడుకుతుంటే పైకి వస్తుంది మంచి సువాసన. చక్కగా చూడండి ఎలా ఉడుకుతుందో. స్పీడ్గా మీరు తినాలి, నేను ఉడకాలన్నట్టు ఉడుకుతుంది. ఇదిగోండి జీడిపప్పు, పాలు వేసుకున్నాము. జీడిపప్పు ఎక్కువగా స్పీడ్గా గ్రైండర్ చేసిన మా బొడ్డాం పడుకుంది. మిక్సీ బాగా చక్కగా మెత్తగా వేయాలంటే గొడవ చేసిద్దని. ఫిష్ కర్రీ అయితే అయిపోయింది, చిక్కబడింది కదా. ఇంకొంచెం ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇదిగోండి చక్కగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా. ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. కంప్లీట్గా ఫిష్ కర్రీ అయితే అయిపోతుంది, దగ్గర పడింది. ఇంకా ఒక 2 సెకండ్స్ అయితే అయిపోతుంది. చక్కగా ఇవ్వండి కంప్లీట్గా అయిపోయింది. ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఉండండి. ఇదిగో ఒక పిడికెడు కొత్తిమీర. చక్కగా చేపల కూరకి కొత్తిమీర బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర ముందుగానే కరివేపాకు వేసేసాను.